హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లీనా టాక్స్. ఈరోజు నాటుకోడి సింపుల్గా చేసుకోవడం ఎలాగా అనేది చూపిస్తాను ఫ్రెండ్స్. ఫస్ట్ అయితే బాండీలో చికెన్ వేసుకొని దాంట్లో పసుపు కొంచెం గల్లుప్పు కొంచెం వేసుకుంటున్నాను ఫ్రెండ్స్. వేసుకొని ఇది కొంచెం ఉడకనిస్తాను. ఫ్రెండ్స్, చికెన్ చూసారు కదా, అయిపోయింది. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకోవాలి ఫ్రెండ్స్. అదే బాండీలో కొంచెం ఆయిల్ వేసేసాను. కొంచెం టైం లేనప్పుడు ఇలా చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఈరోజు అయితే నాకు టైం లేదు, అందువల్ల నేను సింపుల్గా ఇలా చేసేసుకుంటున్నాను. ఇది వేగిన తర్వాత దీనిలో ఆనియన్స్ వేసేసుకుందామండి ఫ్రెండ్స్. దీనిలో ఇంకో ప్లస్ ఏంటంటే మనం అది వేసినప్పుడు ఆల్రెడీ పెనం మాడి ఉన్నట్టుంది కదా ఫ్రెండ్స్. ఇప్పుడు చూడండి, ఆనియన్స్ వేసాం కదా ఫ్రెండ్స్. ఆనియన్స్ ఇదికి అతుక్కున్నదంతా పోతుందన్నమాట ఆనియన్స్ వేసినప్పుడు, అవి వేగినప్పుడు. అప్పుడు మనకేమి ఇంకా మాడినట్టుగానే ఏమి ఉండదు అనమాట. ఒకసారి ఇలా కలిపేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు పచ్చిమిర్చి కూడా యాడ్ చేసేస్తున్నాను ఫ్రెండ్స్. ఆనియన్స్ కొంచెం వేగిపోయినాయి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసేస్తాను. చూసారు కదా, అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసాను. ఇది పచ్చివాసన పోయేదాకా వేపుకుని తర్వాత దీనిలో చికెన్ యాడ్ చేసేసుకుందాం ఫ్రెండ్స్. చూసారు కదా, ఆనియన్స్ కొంచెం బ్రౌన్ కలర్కి వచ్చేసేసి చాలు ఈ మాత్రం. ఇప్పుడు నేను దీనిలోకి చికెన్ యాడ్ చేసేసుకుంటున్నానండి. ఆల్రెడీ సగం ఉడికించుకుని పెట్టుకున్నాం మనం పక్కన. ఇప్పుడు దీన్ని మిక్స్ చేసేసుకున్నాం. ఇలా కలిపి పెట్టేసుకున్నాం. ఇట్లా మూత పెట్టేసుకుందాం. ఒక 5 minutes ఉడకనిద్దాం. ఇప్పుడైతే దీనిలో కొంచెం కారం, ఏ నాన్ వెజ్లో అయినా ఫ్రెండ్స్ కారం ఉప్పు కరెక్ట్గా లేకపోతే అంత టేస్ట్ ఉండదన్నమాట. అందుకోసం మీరు కారం ఉప్పు బాగా చూసి వేసుకోండి మంచిగా. ఉప్పు కూడా యాడ్ చేస్తున్నానండి. గల్లుప్పే వేస్తున్నాను నేనైతే. దీన్ని కూడా ఒకసారి కలిపి పెట్టుకున్నాక ఒక 2 minutes మనం అది ఉడకనిచ్చి తర్వాత టమాటాలు వేసేసుకుందాం ఫ్రెండ్స్. కొంచెం పెద్దదే టమాటా ఒకటి కోసి యాడ్ చేసుకున్నాం ఫ్రెండ్స్ గ్రేవీ కోసం. ఒక 1/2 teaspoon ధనియా పొడి వేసానండి. ఇప్పుడు ఇలా బాగా డ్రైగా వచ్చేసింది. టమాటా వేగిపోయింది. మనం వేసిన అల్లం వెల్లుల్లి పేస్ట్ తర్వాత ధనియా పొడి అన్నీ బాగా వేగినాయండి. ఇప్పుడు నేను ఒక గ్లాస్ వాటర్ వేసుకుంటున్నాను. నాటుకోడు కదా, కొంచెం ఉడకాలి కదా, అందుకోసం. ఫ్రెండ్స్ చూసారు కదా, ఇట్లా వాటర్ పోసిన తర్వాత ఇట్లా ఉందండి. ఇప్పుడు కొంచెం హైలో పెట్టుకుని ఉడికించుకోవచ్చు. బాగా ఉడికి ఆయిల్ సపరేట్ అయిపోయి మనకి గ్రేవీగా వస్తుందండి ఫ్రెండ్స్. ఇప్పుడు కొంచెం కొబ్బరి యాడ్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్ గ్రేవీ కోసం. ఫ్రెండ్స్ లాస్ట్గా కొంచెం కరివేపాకు, కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా యాడ్ చేసుకొని ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోవడమే ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.